హలో అండి, నేను మీ కవితను. మీ ముందుకు మళ్ళీ ఒక కొత్త టీలంతో వచ్చేసాను. వేస్ట్ మెటీరియల్తో తయారు చేసినది ఈ టీలం, హెన్ విత్ ఎగ్స్. ఇది ఎలా తయారు చేశానో చూడండి. అన్నీ కూడా వేస్ట్ మెటీరియల్ ఉపయోగించడం జరిగింది. ఇక్కడ ఈ టీలం తయారు చేయడానికి ఎగ్ ట్రే, వేస్ట్ కార్డ్బోర్డ్స్, ఎగ్స్ తయారు చేయడానికి ఇక్కడ నేను వెడ్డింగ్ కార్డ్ని ఉపయోగించాను. కలర్స్ వేయడానికి మార్కర్స్, అక్రాలిక్ కలర్స్, ఫెవికాల్ ఇట్లాంటివి కొన్ని మెటీరియల్స్ ఉపయోగించి ఇక్కడ తయారు చేయడం జరిగింది. ఫస్ట్ ఇక్కడ కార్డ్బోర్డ్తో ఒక హెన్ ఆకారాన్ని తీసుకొని కలర్స్ వేసి ఒక హెన్ ఆకారం తయారు చేశాను. ఇక్కడ ఒక ఎగ్ ట్రైని తీసుకొని వాటికి వాటికి వైట్ కలర్ని వేయడం జరిగింది. లెగ్స్ కోసం ఇక్కడ వెడ్డింగ్ కార్డ్స్ని ప్రిపేర్ చేశాను. ఇక్కడ ఎగ్స్ షేప్ కట్ చేసుకొని దీనికి వెనక సైడ్ తెలుగు లెటర్స్, ముందు సైడ్ ఇంగ్లీష్ లెటర్స్ రాసుకోవడం జరిగింది. ఈ యాక్టివిటీని ఎలా ఉపయోగించాలి అంటే, విద్యార్థులకు ఆల్ఫాబెట్ ఆర్డర్ పేర్చండి అని మనం అడగొచ్చు. అంటే లైక్ ఏ, బి, నెక్స్ట్ వచ్చేది సి, డి, అట్లా విద్యార్థులు ఏబిసిడి ఏ టు జెడ్ను సెట్ చేసుకోవడానికి ఒకటి యాక్టివిటీగా వాడుకోవచ్చు. అదేవిధంగా మనము వెహికల్స్ని పేర్చండి అన్నప్పుడు, వెహికల్స్ని తయారు చేయండి అన్నప్పుడు విద్యార్థులకు స్పెల్లింగ్తో పాటు ఏవి వెహికల్స్ ఏంటివి అనేది కూడా మనం నేర్పించడానికి ఉంటుంది. ఎగ్జాంపుల్, వెహికల్స్ అన్నప్పుడు కార్ అని విద్యార్థులు పేర్చాలనుకోండి. ఇక్కడ సి, ఏ, ఆర్, కార్ ఈజ్ ఏ వెహికల్ అనేది ఇక్కడ ఒక 3 లెటర్ వర్డ్ని విద్యార్థులు ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఇది ఇంగ్లీష్ కోసమే కాకుండా మనము తెలుగు కూడా ఉపయోగించుకోవచ్చు. అది ఎట్లా అంటే, ఈ వెనకాల మనము తెలుగు అక్షరాలు రాస్తున్నాం కాబట్టి ఈ తెలుగు అక్షరాలతో వీలైనన్ని మనము సరళ పదాలను విద్యార్థుల చేత పెట్టించవచ్చు. కడవ, చవక, అట్లా మనం ఏ పదాన్ని మనం చెప్పినప్పుడు విద్యార్థులు దాన్ని తీసుకొని ఇక్కడ సెట్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఇలా మనం వద్దు అని పారేసే వేస్ట్ మెటీరియల్తో ఎన్నో చక్కటి టీఎల్ఎంని తయారు చేసి విద్యార్థులకు ఎంతో ఆకర్షణీయంగా, ఆసక్తిగా, ఇంట్రెస్టింగ్గా ఒక అంశాన్ని అనేది మనము నేర్పించడానికి వీలుగా ఉంటుంది. ఈ టీఎల్ఎం కనుక మీకు నచ్చినట్లయితే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ, మీ కవిత. థ్యాంక్ యూ.